హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో అమెజాన్ వేరోస్ కంపెనీలో జాబ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, సో ఆ కంపెనీలో మనకు జాబ్స్ నిజంగానే ఉన్నాయా, అందులో మనం ఏ పని చేయాలా, నెక్స్ట్ వచ్చేసి మనకు శాలరీ ఏ విధంగా ఉంటుంది, షిఫ్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే రొటేషనల్ షిఫ్ట్, డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అని చెప్పేసి, నెక్స్ట్ వారానికి మనకి ఎన్ని రోజులు సెలవులు వస్తాయి నెల మొత్తం మీద అన్నది కూడా ఈరోజు నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే వచ్చేసి ఈ వీడియో చేసే ముందు ఆల్రెడీ బెంగళూరు అమెజాన్ వేరోస్ కంపెనీలో మా వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళని అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అమెజాన్ వేరోస్ కంపెనీ ఇది వచ్చేసి మనకు బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ ఇందులో మనం ఈ కంపెనీలో జాయిన్ కావాలంటే డబ్బులు మనం ఎవరికి కూడా ₹1 కట్టవలసిన అవసరం అయితే లేదు. సో ఈ కంపెనీలో మనం ఏ విధంగా జాయిన్ కావాలి అనుకుంటే మనకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళినప్పుడు ఆ ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ఎవరొకరిని అడిగామంటే బయట బ్రోకర్లు అయితే ఉంటారు మనల్ని కంపెనీలో జాయిన్ చేయించేవాళ్ళు. సో వీళ్ళకు కంపెనీ అనేది అమౌంట్ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళు మనల్ని కంపెనీలో జాయిన్ చేపిస్తున్నారు. అంటే కంపెనీకి మన అవసరం ఉంది కాబట్టి కంపెనీ చెప్తుంది ఇట్లా మీరు ఎవరినైనా మాకు ఎంప్లాయీస్ని తీసుకొని వచ్చారంటే మీకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి. సో కాబట్టి బ్రోకర్స్ కంపెనీ నుంచి అమౌంట్ తీసుకుంటారు మనల్ని అక్కడ ప్లేస్మెంట్ ఇచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ కంపెనీలో మనకు ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి, అది ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అనేది మొత్తం 3 రౌండ్లు అయితే ఉంటుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ అయితే ఇస్తారు. ఆ సెంటెన్స్ అనేది మనము తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పిన తర్వాత ఓకే మనకి ఇంగ్లీష్ చదవడానికి వచ్చు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ఫస్ట్ సెంటెన్స్ చెప్పడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్లో. ఈ 5 క్వశ్చన్స్కి కూడా మనం ఆన్సర్ చేయాలి. ఇన్ కేస్ మనం ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయినా కూడా దాంట్లో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఉంటుంది. థర్డ్ రౌండ్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఇది జస్ట్ బేసిక్ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే అడుగుతారు. సో మీ ప్రాపర్ ఎక్కడ, నువ్వేం చదువుకున్నావు, నీ పేరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే వచ్చేసి ఈ కంపెనీలో నువ్వు వర్క్ చేయడానికి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే చేయాలని ఉందా లేదా, సో నువ్వు చేయగలుగుతావా లేదా, ఇది మాత్రమే అడుగుతారు. అంతకుమించి టఫ్ అయితే ఏముండదు. ఇంటర్వ్యూలో ఈజీగా సెలెక్ట్ అవుతాం. ఇన్ కేస్ మనకి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేసినా కూడా సో బయట నుంచి అయితే వాళ్ళే మేనేజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది బెంగళూరు లొకేషన్ కదా, అక్కడ కన్నడ, ఇంగ్లీషు, తెలుగు లాంగ్వేజ్. మనము ఇంటర్వ్యూ అనేది ఏ లాంగ్వేజ్లో ఇవ్వాల్సి ఉంటుంది అనుకుంటారో సో తెలుగులోనే ఉంటుంది. కన్నడలో కానీ ఇంగ్లీష్లో కానీ అయితే ఏముండదు. జస్ట్ సెంటెన్స్ ఏవైతే ఇస్తారో మనకు కొంచెమైనా సరే లిటిల్ బిట్ మనకి ఇంగ్లీష్ తెలుసు అని మనం ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఆ సెంటెన్స్ మనము ఇంగ్లీష్లో చెప్పడానికి ఉంటుంది, అంతకుమించి ఏముండదు. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాము, ఓకేనా. ఇక్కడ బ్రోకర్లు అయితే మనం డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రోకర్లకి కంపెనీనే అమౌంట్ ఇస్తుంది, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి లోపల వర్క్ ఏ విధంగా ఉంటుంది, పికింగు, ప్యాకింగు, స్కానింగు, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి స్కానింగ్ అంటే ఏంటి, పికింగ్ అంటే ఏంటి, ప్యాకింగ్ అంటే ఏంటి. సో ఇక్కడ పికింగ్, స్కానింగ్ అనేది ఒకటే వర్క్. సో మనం ఆ ప్రోడక్ట్ని తీసుకొని దాన్ని స్కాన్ చేయాలి, దాని మీద ఉండే బార్కోడ్ స్కాన్ చేసి ఆ వస్తువుల్ని మనం ఎక్కడ పెట్టాలనేది వాళ్ళు చెప్తారనమాట. సో మనం ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళి ఆ వస్తువుని పెట్టాల్సి ఉంటుంది. ఇది పికింగ్ అండ్ స్కానింగ్. నెక్స్ట్ ప్యాకింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా బయట నుంచి కస్టమర్లు. సో ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ప్యాకింగ్ చేయాలన్నమాట. ఒక వస్తువు సపరేట్ ఉంటుంది, ఆ వస్తువుని మనం కవర్లో పెట్టి ఆ కవర్ మొత్తాన్ని ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ వర్క్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో డైలీ టార్గెట్స్ అయితే ఉంటాయి. ఆ టార్గెట్లు ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనము పికింగ్ అండ్ స్కానింగ్. ఒక ప్రోడక్ట్ని మనం తీసుకొని దాన్ని స్కాన్ చేసి మనకు ఒక ట్రాలీ అయితే ఇస్తారు. సో మన సూపర్ మార్కెట్లలో ఉంటాయి కదా దొబ్బుకొని పోయే ట్రాలీలు, ఇలాంటి ట్రాలీ అయితే ఇస్తారు. ఆ ట్రాలీలోకి మనము పికింగ్ తీసుకొని స్కానింగ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ట్రాలీలో వేసుకొని వెళ్ళి ఇంకో వాళ్ళు చెప్పిన ప్లేస్లోకి వెళ్ళి వాటిని అన్నిటిని అక్కడ పెట్టాల్సి ఉంటుంది, ఓకేనా. దీన్నే మనం లోపల చేసే వర్క్. నెక్స్ట్ ప్యాకింగ్ అనేది సపరేట్ వర్క్. మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనము ప్యాకింగ్ చేసి ఇంకో చోట పెట్టాల్సి ఉంటుంది. ఇది సపరేట్ వర్క్ అయితే ఉంటుంది. పికింగ్ అండ్ స్కానింగ్ అనేది ఒక వర్క్, నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ అనేది ఇంకొక వర్క్, మొత్తం 2 వర్క్స్. సో మనకు వాళ్ళు ఏం చెప్తారనేది ఆ వర్క్ మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పికింగ్ అండ్ స్కానింగ్ ఇది ఒక వర్క్. దీన్ని మనము డైలీ కంపెనీ వాళ్ళు చెప్తారు 900 నుంచి 1200 వరకు డైలీ మీరు ఇన్ని ప్రోడక్ట్స్ అయితే స్కాన్ చేసి మీరు చెప్పిన ప్లేస్లో పెట్టాలి అని అంటారు. బట్ మన ఫ్రెషర్స్ కాబట్టి కొత్తగా పోయినప్పుడు మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి డైలీ ఒక 400 నుంచి 600 మధ్యలో అయితే మనము స్కానింగ్ చేయగలుగుతాం ప్రోడక్ట్స్ని. బట్ ఇంకా పొంగ అలవాటు అయ్యే కొద్దీ మనకు 1200 టార్గెట్ని అయితే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని అయితే రీచ్ అవుతాం, ఓకేనా. సో ఇంతవరకు క్లారిటీ ఉంది కదా లోపల ఏ పని చేయాలా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ చేసే వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా.
ఇప్పుడు వచ్చేసి శాలరీ బేస్డ్ ఏ విధంగా శాలరీ ఉంటుంది, ఎంత శాలరీ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు మొత్తము 21,500 లేదంటే 22,000 శాలరీ వస్తుంది. సో ఈ శాలరీ వచ్చేసి మనకి బై హ్యాండ్ 19,000 నుంచి 19,500 మనకి చేతికి వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి పిఎఫ్ ఈఎస్ అయితే కట్ చేసుకుంటారు. ఓకేనా, ఇది శాలరీ. నెక్స్ట్ లీవ్స్, వారానికి 2 రోజులు సెలవులు అయితే ఉంటాయి. అది సాటర్డే సండే అని కాదు, సాటర్డే సండే అయితే లీవ్స్ ఏమి ఉండవు. బట్ వాళ్ళకు నచ్చిన రోజులు ఒక వారంలో సోమవారం నుంచి ఆదివారం వరకు వారంలో 2 రోజులు కంటిన్యూగా లీవ్లు ఇస్తాడు. సోమవారం నుంచి మంగళవారమా, లేదంటే బుధ గురువారమా, లేదంటే గురు శుక్రవారమా, లేదంటే శుక్ర శనివారం, ఇట్లా వాడికి నచ్చినప్పుడు వాడికి ఎవరికి ఏ రోజు సెలవు ఇవ్వాలనేది కంటిన్యూగా 2 రోజులు లీవ్ అయితే ఇస్తారు. ఇట్లా వారానికి 2 రోజులు లీవ్ అంటే నెల మొత్తంలో మనకి 26 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. అంటే వారానికి 2 రోజులు అంటే నెల మొత్తానికి 8 రోజులు అయితే మనకు సెలవులు ఉంటాయి. ఈ 8 రోజులలో మళ్ళీ ఒక రోజు మనం ఓటీ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, నెలకి 21,000 22,000 శాలరీ వేసుకుంటే పర్ డేకి మనకు వచ్చేది 700. ఓకేనా, 7 మూల 21. సో రోజుకి 700 శాలరీ, రోజుకి 700 అయితే మనకు అమౌంట్ వస్తుంది. ఇన్కేస్ మనకు వాడిచ్చిన 8 రోజుల సెలవులలో ఒక రోజు ఓటీ చేసుకోవడానికి అయితే అడుగుతాడు. సో ఇప్పుడు నీకు 8 రోజులు లీవ్లు వస్తున్నాయి కదా, ఒకరోజు ఓటీ ఏమైనా చేసుకుంటావని. ఆ ఒకరోజు ఓటీ అనేది మనం ఎక్స్ట్రా చేసుకున్నామంటే ఆ ఒక్కరోజు ఓటీకి 1,400 డబ్బులు అయితే ఇస్తాడనమాట. ఒక్కరోజు ఓటీ సపరేట్ చేసినందుకు 1,400 డబ్బులు అయితే ఇస్తాడు, ఎందుకంటే అది ఎక్స్ట్రా టైం కాబట్టి. ఓకేనా, మరి మాకు 8 రోజులు సెలవులు వస్తున్నాయి కదా, మేము 8 రోజులు లేదంటే 5 రోజులు చేసుకుంటామంటే 5 రోజులు వాడు ఇచ్చేదే 8 రోజులు సెలవులు ఉన్నప్పటికీ కూడా ఒకరోజు ఓటీనే ఇస్తాడు. ఎందుకంటే మిగతా రోజులలో మిగతా వాళ్ళకు కూడా ఆ ఓటీస్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా సర్దుబాటు మేనేజ్ చేయాలి కాబట్టి, మిగతా ఎంప్లాయీస్ కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి, సో మనకు ఒకరోజు మాత్రమే ఓటీ అనేది ఇస్తాడు. ఆ ఒక్కరోజు మనం ఓటీ చేసుకుంటే మనకు 1,400 డబ్బులు అయితే వస్తుంది. ఆ ఒకరోజు ఓటీ చేసుకోకపోతే అది మీ ఇష్టం అనమాట. సో ఇంతవరకు షిఫ్ట్ అంటే వర్క్ గురించి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు షిఫ్ట్ అనమాట. డే షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది. డే షిఫ్ట్ అంటే ఉదయము 7:30 8కి లోపల లాగిన వాళ్ళ ఈవినింగ్ వచ్చేసి 6:30 లోపల అయితే మనం బయటకు వచ్చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 9 గంటల డ్యూటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ 6:30 7 లోపల మనము లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి 5:30కంతా మనం బయటకు వచ్చేస్తాం. ఓకేనా, సో ఇది మార్నింగ్ షిఫ్ట్, అలాగే వచ్చేసి నైట్ షిఫ్ట్. ఈ 2 షిఫ్ట్లకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి క్యాబ్ ప్రొవైడ్ చేస్తారా లేదా, అంటే మనం ఉన్న రూమ్ నుంచి మన కంపెనీ దగ్గరికి మనము మన సొంత డబ్బులు పెట్టుకొని ఛార్జెస్ పెట్టుకోవాలన్నా, లేదంటే కంపెనీ ఏమన్నా క్యాబ్ ప్రొవైడ్ చేస్తుందంటే కంపెనీనే ఇక్కడ మనకి క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మనం మార్నింగ్ షిఫ్ట్ చేసుకున్నామంటే మనతో పాటు సరౌండింగ్స్లో ఎవరైతే వర్క్ చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళు, అలాగే మనం అందరం కలిసి కంపెనీ మనకి క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ క్యాబ్ అనేది మనల్ని ఎక్కించుకొని కంపెనీ దగ్గర డ్రాప్ చేస్తుంది. మళ్ళీ ఈవినింగ్ మన షిఫ్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసి కంపెనీని మళ్ళీ మనల్ని మన ఎక్కడైతే లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. 2 వే క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీలో వర్క్ అయిపోయింది, శాలరీ అయిపోయింది, నెక్స్ట్ క్యాబ్ ప్రొవైడ్ కూడా అయిపోయింది. ఈ కంపెనీలో మనకు జాబ్ చేసుకోవడము ఇంకా మరి లోపల టైమింగ్ అవర్స్ ఏ విధంగా ఉంటాయంటే ½ అన్ అవర్ అయితే లంచ్ బ్రేక్ ఇస్తాడు. ఆ లంచ్ కూడా మనమే క్యారీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ½ అన్ అవర్ లంచ్ అవర్స్ కాకుండా రిమైనింగ్ వచ్చేసి టీ బ్రేక్ ఒక 15 నిమిషాలు అయితే ఉంటుంది. ఈ టీ బ్రేక్ కాకుండా మళ్ళీ ఇంకొక 15 నిమిషాలు ఎక్స్ట్రా టైం అయితే రెస్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా మనం చేసే 9 గంటల డ్యూటీలో కేవలం 1 అవర్ మాత్రమే మనకు రెస్ట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా కంటిన్యూగా తిరుగుతూనే ఉండాలి, కూర్చోవడానికైతే అసలు ఉండదు. ఓకేనా, కంటిన్యూగా వర్క్ ఉంటుంది. సో మాకు వర్క్ ఉన్న ఇబ్బంది లేదు, మేము చేసుకోగలుగుతాం, మాకు ఓపిక ఉంది, మాకు శాలరీ మంచిగా వస్తే చాలు అనుకుంటే మాత్రము అలాంటి వాళ్ళకి ఈ జాబ్ అనేది ఈజీగా సెట్ అవుతుంది. శాలరీ బాగుంది, వారానికి 2 రోజుల సెలవులు, నెలకి 8 రోజుల సెలవులు వస్తున్నాయి. అలాగే ఇంకేస్ ఓటీ చేసుకున్నారంటే ఆ ఒక రోజుకే 1,500 డబ్బులు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఛార్జీలు కూడా ఏం లేకోకుండా మీరు ఉన్న ప్లేస్కే క్యాబ్ కూడా అప్ అండ్ డౌన్ క్యాబ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లోపల వర్క్ ఓవరాల్గా మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. సో కాబట్టి ఈ జాబ్స్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే మాకు ఎంత బరువైన ఇబ్బంది లేదు, మేము చేసుకోగలుగుతాం, మాకు శాలరీ బాగుంది, మాకు డబ్బులు ఇంపార్టెంట్, మాకు జాబ్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం ఈజీగా అయితే వెళ్ళొచ్చు. కానీ దీనికి ఎవరు అయితే ఎక్కడ కూడా ₹1 డబ్బులు కట్టాల్సిన అయితే అవసరం అయితే ఏం లేదు. సో వీడియో అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్ ఆల్.